ఓం శం శనేశ్వరాయ నమః. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే శరవేగంగా అత్యంత అరుదుగా నిర్మాణమైనటువంటి మహిమాన్విత శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద ఉన్నాం. ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయం వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలో ఈ యొక్క వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ పట్టణ నగర శివారులో నరసరావుపేట రోడ్డు నందు చెక్కవాగు పక్కన ఈ యొక్క ఆలయం అనేటువంటిది కొలువై ఉందండి. ఈ యొక్క ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి వారు ఈ యొక్క ఆలయంలో కొలువై ఉండటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ యొక్క ఆలయం యొక్క నిర్మాణ నమూనా గురించి, విశిష్టతల గురించి, ప్రత్యేకతల గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. ఇక్కడ అన్ని శనీశ్వర ఆలయాలు ఏంటంటే మనకి బాగా ఓపెన్లో ఉండి స్వామివారు ప్రతిష్ఠించబడి ఉంటారు. అక్కడ ఓపెన్లో భక్తులందరూ అభిషేకాలు చేసుకుని ఉంటారు. కానీ ఈ ఆలయం వచ్చేసరికి చాలా భిన్నంగా ఉంటుందన్నమాట. ఆ భిన్నం ఏంటంటే స్వామివారికి గర్భాలయము, ముఖమండపము, గోపురము, తర్వాత స్వామివారికి విమాన గోపురము, ఈ యొక్క జీవధ్వజస్తంభం, కీర్తి ధ్వజస్తంభం, ఈ యొక్క అన్నీ కూడా కలిసి ఒక ఆగమ శాస్త్ర విధి విధానాలతో మనకి స్వామివారి యొక్క ఆలయం అనేటువంటిది దర్శనమిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ రాతి శివలింగం ఉంది కదా, ఈ యొక్క రాతి యొక్క ధ్వజస్తంభాన్ని మనం కీర్తి ధ్వజస్తంభం, కీర్తి ధ్వజం అంటాం. ఈ యొక్క కీర్తి ధ్వజం మీద మనం ఈ యొక్క నవగ్రహ దేవతలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది అనమాట. ఈ ధ్వజస్తంభం మీద మీరు ఈ ధ్వజస్తంభం మొత్తాన్ని చూస్తే ఆదిత్యాది నవగ్రహ దేవతలు మొత్తం కూడా కొలువై ఉంటారన్నమాట. అంటే భక్తులు ఇక్కడ నుంచి ప్రదక్షిణలు మొదలు పెడతారు. ఇలా స్వామివారికి ఎదురుగా మనం నుంచొని ఎడం వైపున కుడివైపుకి వచ్చేటట్టుగా, అంటే ఎడం వైపున బయలుదేరి స్వామివారి ఆలయం వెనక వైపుగా ఇలా మనం అమ్మవారి వెనక వైపుగా మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరకు వస్తాము. ఇలా మనం మొత్తం కూడా భక్తులు ఒక 9 కానీ 19 కానీ లేదా 190 ప్రదక్షిణలు చేసేటువంటి భక్తులు మొత్తం కూడా ఉంటారు. సరే, ఇప్పుడు మనం ఆలయం లోపలికి తర్వాత వెళ్దాం. ముందు ఆలయం చుట్టుపక్కల మొత్తం కూడా ఒకసారి పర్యవేక్షణ తిరుగాడుతూ చెప్పుకుందాం. మనం కూడా ఒకసారి ప్రదక్షిణ చేద్దాం. ఇక్కడ మనం స్వామివారి యొక్క ఈ పైన సాలారం ఉంది చూడండి. ఈ యొక్క సాలారం పైన శీతలాదేవి అమ్మవారిని, దోమవతి అమ్మవారిని, జ్యేష్ఠాదేవి అమ్మవారిని విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠింపజేయడం జరిగింది అనమాట. అంటే నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహాలు కూడా ఎక్కడా ఉండవండి. మనం ఈ యొక్క స్వామివారి సాలాహారం మీద కానీ, గోపురాల మీద కానీ, లేదా అమ్మవారి గోపురం మీద కానీ నిర్మాణమైనటువంటి యొక్క విగ్రహాలు ఇవి కూడా అత్యంత అరుదుగా నిర్మాణమై ఉంటాయండి. ఇవి చూడండి, మీకు ఆ ఫస్ట్లో ఉన్న అమ్మవారు శీతలాదేవి అమ్మవారు, జ్యేష్ఠాదేవి అమ్మవారు, ఈమె వచ్చేసరికి జ్యేష్ఠాదేవి అమ్మవారి రూపమైనటువంటి ధూమవతి అమ్మవారు, అత్యంత శక్తివంతమైనది రూపం ఇది. ఇక్కడ అమ్మవారు శాంత స్వరూపంతో ఉన్నారు. అమ్మవారు ఇవ్వండి, సూర్య భగవానుడు అండినా. ఈ యొక్క ఆలయం 4 దిక్కులు కూడా కగవాహనాలు, అంటే కాకి వాహనాలు స్వామివారి ఆలయానికి రక్షణగా చూస్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఈ యొక్క పానుపట్నం వచ్చేసరికి తూర్పున ఉంటుంది. స్వామివారికి చేస్తున్నటువంటి ఈ యొక్క అభిషేకం జలం మొత్తం కూడా తూర్పు దిక్కుకి వచ్చేసి ఉత్తరం దిక్కుకి ఈశాన్య వైపుకి వెళ్ళిపోతాయి. ఇక ఇక్కడ చూసుకుంటే మనం ఇప్పుడు స్వామివారి వెనక వైపుకి వచ్చాం. మీరు ఈ యొక్క గోపురం పైన కూడా చూసినట్టయితే ఆదిత్యాది నవగ్రహ దేవతలు కూడా ఏ దిక్కుకి ఏ నవగ్రహ దేవతలు ఉండాలో వారందరూ కూడా ఈ యొక్క విమాన గోపురం మీద కొలువై ఉన్నారు. మీరు గమనించవచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు చూడొచ్చు అన్నమాట. దాని తర్వాత మనం ఇది స్వామివారి గర్భాలయానికి కిందకు వస్తుంది. స్వామివారి ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంటారు. ఇది వచ్చేసరికి స్వామివారి అంతరాలయం, ఇది అంతరాలయ భాగం. ఇది వచ్చేసరికి ముఖమండపం. ఇక్కడ నుంచి 40 అడుగుల ముఖమండపం ఉంటుందన్నమాట. ముఖమండపం లేదా అర్ధమండపం అంటారు ఇక్కడ స్వామివారి. ఇక్కడ వచ్చేసరికి అమ్మవారి జ్యేష్ఠాదేవి, అంటే జ్యేష్ఠలక్ష్మి అమ్మవారి యొక్క విమాన గోపురం అండి. ఈ యొక్క విమాన గోపురంలో ఈ అమ్మవార్లు చూడండి, మనకి సప్తమాతృకుల అమ్మవార్లు అన్నమాట. సప్తమాతృకుల అమ్మవార్లు ఉన్నారు చూడండి. చాముండి, వారాహి, తర్వాత పచ్చంగిరాదేవి,
ఈ అమ్మవార్లు మొత్తం కూడా ఇక్కడ కొలువై ఉంటారు. వైష్ణవి, వారాహి, చాముండి వీళ్ళందరూ. అయితే సపరేట్గా ఇక్కడ వినాయకి అమ్మవారిని కూడా ఇక్కడ మనం చేయడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఈయన కేతు మహాదేవుని ఇక్కడ మనం ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ చూడండి ద్వారపాలకులు ఉన్నారు ఇక్కడ స్వామివారి గుడికి రక్షణగా. అంటే ఈ యొక్క దేవస్థానానికి మనం ప్రదక్షిణ చేస్తే ఇంతమంది దేవతల చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేసినట్టు అన్నమాట. చాలా ఫలితం ఉంటుందన్నమాట. లోపల మండపంలోకి వచ్చేసాం. ఆ ఎదురుగా కనపడుతుంది స్వామివారి యొక్క మూర్తి, అంటే స్వామివారి యొక్క నయనానందకరమైనటువంటి విగ్రహం, 7.5 అడుగులు ఎత్తు. మీరు గమనించారో లేదో, స్వామివారు చిరుమందహాసం చేస్తూ చాలా అందంగా నవ్వుతూ మనల్ని పలకరిస్తున్నట్లుగా ఉంటారు. మీరు స్వామివారి విగ్రహాన్ని ఒక్కసారి మీరు పరిశీలించి చూసినట్టయితే చూడండి, మీరు స్వామివారి బాగా చిరుమందహాసం చేస్తూ మనకి ఆశీస్సులు ఇస్తున్నట్టుగా, మనల్ని ఆయన మన దోషాలను పోగొడుతున్నట్టుగా. మీరు కొంతమందికి అయితే స్వామివారి సుబ్రహ్మణ్య స్వామి అని, కొంతమంది కాలభైరుడు అని, కొంతమందికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర అవతార రూపం అని చెప్పేసి స్వామిని రకరకాలుగా ఆ యొక్క రూపం రకరకాలుగా దర్శనమిస్తూ ఉంటుంది. అయితే స్వామివారి అభయహస్తం, వరదహస్తంతో ఉంటారు. స్వామివారికి కుడి చేతిన ఒక త్రిశూలాన్ని ధరించి, ఎడమ చేతిలో ధనుర్బాణాలు ధరించి, కాకి వాహనం మీద ప్రతిష్ఠితమై స్వామివారు అలా నిలబడి దర్శనమిస్తూ ఉంటారనమాట. అది ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రతి ఒక్క భక్తులకు ఉందండి. గర్భాలయంలోకి ఎవరైనా కానీ వచ్చి అభిషేకం జరిపించుకోవచ్చు అన్నమాట. ఇక స్వామివారికి ఎడమ వైపున తూర్పు దిక్కును చూస్తూ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఈ జ్యేష్ఠలక్ష్మి అమ్మవారు ఉంటారు. ఈ యొక్క అమ్మవారు వచ్చేసరికి స్వామివారి యొక్క ధర్మపత్ని. ఈమె మహాలక్ష్మికి అక్క. మహాలక్ష్మీదేవి మనకి సంపదలిస్తే ఈ యొక్క అమ్మవారు ఆ సంపదను మన వద్ద నుంచి పోకుండా శాశ్వతంగా నిలబడేటట్లుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె యొక్క అనుగ్రహం లేకపోతే మనకి ఎంత సంపదలు ముక్కోటి దేవతలు ఇచ్చినా కానీ ఆ సంపదలను ఏమో మన ఇంట్లో నిలబడేటట్లుగా చేయదనమాట. ఈమె అనుగ్రహం కూడా మనకి తప్పనిసరిగా ఉండాలి. వీటితో పాటుగా స్వామివారు యొక్క రూపం ఎంత ప్రసన్నవదనంతో ఉంటుందో ఆయన అనుగ్రహం కూడా అలానే ఉంటుంది. ముక్కోటి దేవతలు ఇచ్చేటువంటి సిరి సంపదలను తొలగించే శక్తి శని భగవానుడికి ఉంటుంది. కానీ శని భగవానుడు ఇచ్చినటువంటి సంపదను తొలగించే శక్తి ముక్కోటి దేవతలకు కూడా ఉండదనేటువంటిది పురాణాలు తెలియజేసినటువంటి విషయం అండి మనకది. స్వామివారి ద్వారా సంపదను పొందితే ఆ సంపద మన ఇంట్లో నుంచి వెళ్ళమన్నా వెళ్ళదనమాట. అంత స్టాండర్డ్గా ఉంటుంది. ఇది శనిదేవుడి గురించి.